ఈరోజు మన చందమామ కథల్లో పిశాచాల సందేహం అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. విద్యాధరపురానికి వైశాలి నగరానికి మధ్య ఉన్న దట్టమైన అడవిలో కాలిబాటకు పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు మీద 2 కొంటె పిశాచాలు ఉండేవి. ఆ 2 పిశాచాల్లో ఒకటి వృద్ధ పిశాచం కాగా రెండవది కుర్ర పిశాచి. కాలిబాట వెంట వచ్చే మనుషుల ముఖాలను వృద్ధ పిశాచి పరీక్షగా చూసి వాళ్ళ బలహీనత ఏమిటో చెప్పగలిగేది. ఆ బలహీనతకు అనుగుణంగా కుర్ర పిశాచి వాళ్ళను ఆకర్షించి ఆట పట్టించేది. ఒక రోజున ఆ 2 పిశాచాలు చెట్టు కొమ్మ మీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సమయంలో అన్నిటికన్నా పెద్ద బలహీనత ఏది అన్న విషయం చర్చకు వచ్చింది. అప్పుడు వృద్ధ పిశాచి ఎవరి బలహీనత వల్ల వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనస్తాపం కలుగుతుందో అదే పెద్ద బలహీనత అన్నది. అయితే ఆ బలహీనత ఏదన్న విషయంలో 2 పిశాచాలు ఏకాభిప్రాయానికి రాలేక వాదులాడుకుంటున్న సమయంలో కాలిబాట వెంట ఒక మనిషి రావడం వాటి కంటబడింది. వృద్ధ పిశాచి ఆ మనిషి ముఖంలోకి పరీక్షగా చూసింది. కానీ అతని బలహీనత ఏమిటో దానికి అంతుపట్టలేదు. కారణం అతని ముఖం చాలా గంభీరంగా ఉన్నది. వృద్ధ పిశాచి ఏమీ చెప్పకపోయేసరికి కుర్ర పిశాచి ఒక డబ్బు సంచిని సృష్టించి కాలిబాట మధ్యలో పడవేసింది. దారే వస్తున్న మనిషి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయక పాపం ఎవరో డబ్బు సంచిని ఇక్కడ పారేసుకున్నారు అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. అది చూసి పిశాచాలు 2 నిరుత్సాహపడ్డాయి. ఇంతవరకు అందరూ కూడా డబ్బు సంచిని చూడగానే తబ్బిబ్బు పడేవాళ్ళు. తర్వాత తల తిప్పి చుట్టుపక్కల చూసి డబ్బు సంచిని దుస్తుల మాటున దాచుకుని ఎవ్వరూ లేని చోట సంచిని విప్పేవాళ్ళు. అప్పుడు సంచిలో రాళ్ళో తేళ్ళో ఉండేలా చేసి వాళ్ళ భయం చూసి పిశాచాలు 2 పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేవి. ఈ వచ్చినవాడు డబ్బు సంచిని వదిలి ముందుకు సాగిపోవడంతో కుర్ర పిశాచానికి పట్టుదల పెరిగింది. వెంటనే అది చెట్టు దిగి అపురూప సౌందర్యవతిలాగా రూపం ధరించి వయ్యారంగా ఆ మనిషికి ఎదురుగా వచ్చింది. అయితే ఆ మనిషి ఆమెను చూసి పక్కకు తప్పుకుని వెళ్ళిపోసాగాడు. ఆమె కాలితో ముళ్ళుగుచ్చుకున్న దానిలాగా అబ్బా అంటూ కూలబడిపోయింది. ఆ మనిషి వెనక్కు తిరిగి వచ్చి చక్కని యువతి రూపంలో ఉన్న కుర్రపిశాచి కాలిలోని ముళ్ళును తీసేశాడు. ఆ మరుక్షణం యువతి అతని చేయి పుచ్చుకుని ఎక్కడలేని ప్రేమ నటిస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో అన్నది. దానికతను చిరాకు పడుతూ చిన్న ముళ్ళు తీయగానే నా వెంట పడ్డావు, రేపు మరెవడో ఇంతకంటే పెద్ద ముళ్ళు తీస్తే వాడి వెంట పోతావు, నాకు ఇలాంటి ప్రేమలంటే చెడ్డ చిరాకు అంటూ వెళ్ళిపోయాడు. నిరుత్సాహంగా తిరిగి వచ్చిన కుర్ర పిశాచితో వృద్ధ పిశాచి అతన్ని నేను ఆట పట్టిస్తాను చూడు అంటూ మాయమైంది. ఆ మనిషి అలా నడిచిపోతూ ఉండగా ఒక పొదచాటు నుండి దాహం దాహం అన్న ములుగులు వినిపించాయి. అతడు ఆగి చూడగా మహారాజు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. ఆయన ఒంటి నిండా గాయాలు. వెంటనే అతను తన సంచిలోంచి మరచెంబొకటి తీసి నీళ్లను దాహం అంటున్న వ్యక్తి నోట్లో పోశాడు. కొంతసేపటికి రాజులా ఉన్న వ్యక్తి తేరుకుని, మీరు నా ప్రాణం కాపాడిన మహానుభావులు, నేను ఈ దేశాన్నేలే రాజును, వేటకు వచ్చి ఇలా గాయపడ్డాను, మీరు నా వెంట రాజధానికి రండి, మీకు గొప్ప పదవి కీర్తి లభించేలా చూస్తాను అన్నాడు. అందుకు దారేపోయే మనిషి, దాహంతో ఉన్న వారిని సేదతీర్చడం మానవ ధర్మం, నాకే ప్రతిఫలము అక్కర్లేదు అని తన దారిన తాను వెళ్ళసాగాడు. అతను అలా వెళ్ళగానే కుర్రపిశాచి మహారాజు వేషంలో ఉన్న వృద్ధ పిశాచి దగ్గరకు వచ్చి, ఇతనెవరో ఏ బలహీనత లేని మనిషిలా ఉన్నాడు అన్నది. దానికి వృద్ధ పిశాచి, లోకంలో ఏదో ఒక బలహీనత లేని మనిషి అంటూ ఉండడు, ఇప్పుడు అతన్ని మానుష్య రూపంలో వెంబడించి అతని బలహీనత ఏదో తెలుసుకుందాం పద అన్నది. వెంటనే అవి 2 తండ్రి కొడుకుల్లాగా రూపాలు ధరించి బయలుదేరాయి. వాటికి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న బాటసారి మనిషి కనిపించాడు. పిశాచాలు ప్రయాణికుల్లాగా నటిస్తూ అతని పక్కన చేరి అతన్ని మాటల్లోకి దించాయి.
కొద్దిసేపట్లోనే ఆ మనిషి అడవి ప్రయాణంలో తనకు కలిగిన అనుభవాలను గురించి వాటికి చెప్పసాగాడు. దారిలో తనకు డబ్బు సంచి కనబడడం, అందమైన యువతి తారసపడడం, మహారాజు దాహం తీర్చడం అవన్నీ పిశాచాలకు పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇవన్నీ తెలిసినవే అయినా పిశాచాలు రెండు వింత కనబరుస్తూ విన్నాయి. అంతా చెప్పాక ఆ మనిషి పిశాచాలను, ఇప్పుడు చెప్పండి, నాలాగా ధనదాహం, అందం పట్ల వ్యామోహం, కీర్తికాంక్ష లేనివాణ్ణి ఎక్కడైనా చూశారా అని అడిగాడు. చూడలేదు అన్నవి పిశాచాలు రెండూ ఏకకంఠంగా. ఆ జవాబుకు అతను సంతృప్తిపడి తన చిన్ననాటి విషయాలు వాటికి చెప్పసాగాడు. తనకున్న మంచి గుణాలను, వాటి సాయంతో జీవితాన్ని తానెలా తీర్చిదిద్దుకున్నది అంచెలంచెలుగా వివరించడం మొదలుపెట్టాడు. పిశాచాలు రెండు చాలాసేపు ఓపికగా విన్నాయి. కానీ ఆ మనిషి తనను గురించి గొప్పగా చెప్పుకోవడం ఆపలేదు. క్రమంగా పిశాచాలకు ఓపిక పోయి మెదడు స్తంభించి కడుపులో తిప్పడం మొదలుపెట్టింది. మరికొంతసేపటికి చెవులు గింగిర్లెత్తడం, కళ్ళ వెంట నీళ్లు కారడం మొదలైంది. అయినా ఆ మనిషి తనను గురించి చెప్పుకోవడం ఆపలేదు. ఇక భరించలేక పిశాచాలు అదృశ్యమైపోయి వాటి నివాసమైన మర్రి చెట్టును చేరాయి. అయ్యో బాబోయ్, ఏ మనిషి తల వాచేలా చేశాడు అన్నది కుర్రపిశాచి. అందుకు వృద్ధ పిశాచం నవ్వి, తల వాస్తే వాచింది గాని మన సందేహం తీరిపోయింది అన్నది. కుర్రపిశాచం అర్థం కానట్టు చూసింది. వృద్ధ పిశాచం తాపీగా చెట్టు కొమ్మకు జారిగిలపడి, చూసావా, అన్నిటికన్నా పెద్ద బలహీనత తనను తాను పొగుడుకోవడం. ఒక మనిషికి ఏ దుర్గుణాలు లేకపోవచ్చు, కానీ తనను తాను పొగుడుకోవడం అనే బలహీనత ఉంటే ఇక అతడి సుగుణాలకు విలువ ఉండదు. ఒకడి సుగుణాలను ఇతరులు గ్రహించాలి తప్ప తానే పొగుడుకోకూడదు అనే ఆలోచన లేకపోవడం వల్ల నలుగురిలో చులకనవుతూ ఉంటాడు. ఇంకెందుకు, ఎప్పుడూ మనుషుల్ని ఏడిపించే మనల్ని ఏడిపించాడీ మనిషి అన్నది. వృద్ధ పిశాచం చెప్పిన దానికి కుర్ర పిశాచం అవునన్నట్లు తలాడించింది. ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ. బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.